తెలంగాణలో బీజేపీ పగడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోందని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు. బీజేపీ సిద్ధాంతం క్రమశిక్షణకు కట్టుబడి ఉన్న పార్టీ అని, పార్టీలో ఎలాంటి అంతర్గత పోరు లేదని స్పష్టం చేశారు. పార్టీ నేత ఈటెల రాజేందర్ ఫ్లెక్సీలు స్థానిక నాయకుడు చేసిన చర్య మాత్రమేనని, అందుకు పార్టీ అతన్ని సస్పెండ్ చేసిందని వివరించారు. బీజేపీలో కోవట్లు ఎవరూ లేరన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం నాయకులు సీఎంను కలవడం సహజమేనని, దానిని కోవట్టు రాజకీయాలుగా చూడడం సరికాదన్నారు. సీఎం కిషన్ రెడ్డిని కావాలని టార్గెట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. రైతు గోసా, బీజేపీ భరోసా, పోరుబాటు కారణంగానే ప్రభుత్వం దిగివచ్చిందంటున్న హరీష్ బాబుతో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ 2028 లేకపోతే జమిలీ ఎన్నికలు జరిగితే 29 ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం. 2.5 సంవత్సరాల టైం ఉంది. ప్రజల దగ్గరికి పోయి వారి సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళతో మమేకమై వారిలో భరోసా కల్పించడానికి సమాయత్తం అవుతున్నాం. తప్పకుండా నాకు ఆశాభావం ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ కుటుంబ పాలన ప్రజలు చూశారు. కాంగ్రెస్ పాలన అయితే విఫలమైన పాలన, ఆడలేక మధ్యలో ఓడు అనేది సామెత. అట్లా రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అట్లనే ఉన్నది. పంటల కొనుగోలు ఆయన ఏం చెప్పిండు, ప్రతి గింజ కొంటామని ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు. ఇప్పుడు కేంద్రం ఎన్ని కొంటే నేను అన్నే కొంటా అంటాడు. ప్రజలకు ఇప్పటికి అర్థమైంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటల కొనుగోలులో పాత్రే లేదు అనేది రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఆ విధంగానైనా నిజాలు ఒప్పుకున్నందుకు మేము అందరం హర్షించాల్సిన అవసరం ఉన్నది. రెండోది, నిధులు ఇవ్వట్లేదు. ఐఆర్ఎఫ్సికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నువ్వు ఒక 14,000 కోట్ల రుణం కావాలంటే దానికి ష్యూరిటీలు ఉంటాయి, సావరిన్ గ్యారంటీ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో కావడానికి కొంత టైం బట్టి ఉండవచ్చు. అయితే బీజేపీ అంటేనే ఒక సిద్ధాంతం, ఒక విధానం, క్రమశిక్షణకు మారుపేరని ప్రపంచ పార్టీలు కానీ ఉన్న పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నారు. అట్లాంటి బీజేపీలో కొత్త పాత అని వర్గపోరు, అందులో భాగంగానే ఇటీవల ఈటెల మీద ఫ్లెక్సీలు ఏర్పడి సొంత బీజేపీ నేత, దాన్ని ఎలా చూస్తారు? ఒకరిద్దరు న్యూసెన్స్ క్రియేటర్స్ ఉన్నంత మాత్రాన పార్టీ ఏదో ఇప్పుడేదో కొంపలు మునిగిపోతున్నాయి అనే ఆలోచన వద్దు. వారి మీద పార్టీ చర్యలు తీసుకున్నది. ఎవ్వరు కూడా క్రమశిక్షణ రాహిత్యానికి పార్టీలో అవకాశమే లేదు. పెద్ద పెద్ద నాయకులు కూడా ఎప్పుడైతే క్రమశిక్షణ ఉల్లంఘించారో వారిని పార్టీ వారి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. తప్పకుండా క్రమశిక్షణ కలిగే పార్టీగా భారతదేశానికి ఒక దారి చూపే నాయకత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉంది. రాష్ట్రంలో కూడా ఆ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వస్తేనే, ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం కూడా బాగుపడుతుందని ప్రజలు విస్తృతంగా అభిప్రాయపడుతున్నారు. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. అయితే ఇటీవల పార్లమెంటు మహిళా బిల్లు డిలిమిటేషన్ చర్చ సందర్భం కూడా తేజస్వి సూర్య మాట్లాడుతూ ఒక భారతదేశ విభజన, పాకిస్తాన్ విభజన ఎలా జరిగిందో తెలంగాణ ఆంధ్ర విభజన కూడా అలా జరిగిందని చెప్పి తేజస్వి సూర్య వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. మళ్ళీ ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ కూడా ఎవరు జాగిరి కాదని, అయితే గతంలో పవన్ కళ్యాణ్ చేసినట్టు వ్యాఖ్యలు ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు 11 రోజులు అన్నం తినకుండా ఉపవాసం ఉన్నాను, అదేవిధంగా కోనసీమ అందాల మీద తెలంగాణ దిష్టి తగిలిందని ఇలాంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ కూడా ఒకవైపు కాంగ్రెస్ కానీ ఒకవైపు బీఆర్ఎస్ కానీ బీజేపీని ఎత్తి చూపిస్తూ ఉంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారు, వాళ్ళు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటుంది అంటే ఏపీలో ఉన్నటువంటి ఆ కూటమిని ఇక్కడ తీసుకొస్తే బీజేపీ పవన్ కళ్యాణ్ భుజాల మీద పెట్టి ఇక్కడ కాంగ్రెస్ను అడ్డుకునే ప్రయత్నం, మళ్ళీ తిరిగి అధికారం రాకుండా ప్రయత్నం మాత్రం బీజేపీ కుట్ర చేస్తుందని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఎవరిని చెప్పినా వాస్తవాలు ప్రజలకు అర్థమైతే నేను ఒక్కటే చెప్తున్నా. ఇవాళ అక్కడ తేజస్వి సూర్య గారు చెప్పిన దానికి మళ్ళా ఆయన బ్యాక్ ట్రాక్ చేసిండు. పార్లమెంట్లో మాట్లాడిన దానికి కిషన్ రెడ్డి గారికి మళ్ళీ వారు సమాధానం చెప్పడం జరిగింది. సరే, ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నా తెలంగాణ ప్రజలకు తెలుసు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు పార్లమెంట్లో ప్రతిపక్షంలో ఉండి ఈ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు, ఏదైతే ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన బిల్లు విషయంలో మేము మద్దతు తెలపకపోతే ఆ రోజు ఆ బిల్లు సాధ్యమయ్యేది కాదు. వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలవబోతుంది. ఖచ్చితంగా మా యాక్షన్ ప్లాన్ అదే విధంగా ఉంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కావాలని సీఎం రేవంత్ రెడ్డి దాని ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే టార్గెట్ చేశాడు. కేంద్రం తెలంగాణకు ఇప్పటికే 13 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంది. ఎలాంటి ఎఫెక్ట్ కూడా బీజేపీకి ఉండదు. ఖచ్చితంగా కేవలం కావాలనే ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు తెలంగాణ సెంటిమెంట్ను పైకి తీసుకొచ్చి బీజేపీని బదనాం చేసే విధంగానే ఈ రెండు పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. గతంలో బీజేపీ లేకుండా తెలంగాణ సాధ్యమయ్యేదంటూ కూడా ఎమ్మెల్యే పాయల్ హరీష్ బాబు కూడా చెప్తున్నట్టు పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ నరేష్, గోవింద్, HM TV, హైదరాబాద్.